బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో ఆరుగురిని చంపినటువంటి రాజ్ కుమార్ కేసు గురించి మాట్లాడటానికి దైవాలగూడ గ్రామ సర్పంచ్ ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు మల్లయ్య సార్. మల్లయ్య. ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇదే ఊళ్ళో ఉండేవాడు కదా? ఇదే ఊళ్ళో. వాడు ఇంత దుర్మార్గంగా చిన్నపిల్లలను కూడా చూడకుండా చంపేశాడు కదా సార్. ఏం చెప్తారు? అసలు ఆ పిల్లాడు ఉన్నది కూడా ఊర్లో ఎప్పుడు ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటూనే ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా మందిలా తిరిగేటోడు కాడు, చేసేటోడు. కానీ ఆయనకి ఏమో సైకో తెలియదు, అది ఆయన విషయం, సొంత విషయాలు అవి. మాకు 1 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు. నైటు 1 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చెరులో ఒక శవం ఉంది రండి అని అన్నారు. ఇడికి వచ్చి చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య 2 కొడుకులు పడి ఉన్న శవాలు, వాళ్ళని కూడా నరికేసాడు. ఆడికి పోయి చూసినా పోలీసులు ఆడికి వెళ్ళిపోతే షాబాల్లో కూడా 2 శవాలు ఉన్నాయి అన్నారు. మొత్తం 6 మంది శవాలు. 6 మంది శవాలు అంటే ఎవరు చేసిందంటే రాజ్ కుమార్. అది ఎందుకు చేసిండని కూడా మేము ఆ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఒకటి పోకో కేసు ఉండే ఆయన మీద. ఆ కేసులో మరి బెల్ మీద ఎట్లా వచ్చిండు, ఆయనకి ఎట్లా బెల్ ఇచ్చారో అది మార్చిలో ఏమో అయ్యిందంట కేసు. 2 నెలల మరి ఆయన కేసు అయ్యిందా కాలేదా, ఎట్లా బెల్ మీద వచ్చిండో వచ్చి దారుణానికి ఒడిగట్టండి ఆయన. అంటే ముందు భార్యని పిల్లల్ని చంపిన తర్వాత షాబాద్ వెళ్ళాడా లేకపోతే? మేము అది చూడలేదు సార్. మేము ముందు ఎవరిని చంపిండు ఎక్కడ అనేది మేమైతే చూడలేను. ఇక్కడ వచ్చి చూసేవారు ఒక శవం ఉంది, ఇంట్లో 3 శవాలు ఉన్నాయి, షాబాద్లో 2. కానీ ఎప్పుడు చేసిండు ఏం చేసిండు అనేది తెలియదు. ఇక్కడ చెరువు దగ్గరికి షాబాద్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చాడు కదా? అవును, షాబాద్ నుంచి సాకల అమ్మాయిని మైనర్ అమ్మాయిని తీసుకొచ్చాడు, ఇక్కడ మర్డర్ చేసిండు. మరి అమ్మాయిని ముందు చేసిండా భార్యను పిల్లలను ముందు చేసిండా తెలియదు ఇక. ఓకే. సో అతని గురించి అంటే మీకు ఎప్పుడు ఊళ్ళో కనిపించేవాడా, ఏదైనా మాట్లాడేవాడా మీతో? అప్పుడప్పుడు కనిపిస్తుండే, మాట్లాడుతుండే, మంచిగానే ఉంటుండే, కానీ మైండ్ ఏముండో మాకు తెలియకుంటుండే. ఇప్పుడు షాబాద్ వెళ్ళిన తర్వాత అతను పూర్తిగా మైండ్ మారిపోయింది, ఇక్కడ ఉన్నప్పుడే బాగున్నాడని చెప్పేసి అంటా ఉన్నారు కుటుంబ సభ్యులు కొంతమంది. ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. షాబాద్ పోయిన తర్వాతనే అమ్మాయితోటి ఆయన లవ్లో పడ్డాడు, ఆ సాగల అమ్మాయితోటి. ఆ లవ్లో పడి భార్య కూడా నువ్వు నేనుండగా ఎందుకు ఆ అమ్మాయితోటి ఇట్లుండవు అని చెప్పి ఆమె కూడా కొంచెం అడగొచ్చు. అడిగినందుకు ఆమెను తీసుకొచ్చి ఆమె కూడా అనొచ్చు, నీకు భార్య ఉంది నన్ను ఇట్లా చేస్తున్నావు అని ఆమె కూడా ఇది చేయవచ్చు. ఆ విషయం ఆమె అన్నది ఏమన్నా మీరు ఇద్దరిద్దరు ఇద్దరు కూడా మర్డర్ చేయొచ్చు అని మా ఆలోచన. ఓకే. సో ఇప్పుడు ఊళ్ళో చాలా రోజుల నుంచి అతను చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ గొడవలు పెట్టుకోవడం కానీ, ఎవరితో అన్నా తగుకు దిగటం కానీ, గతంలో ఏమన్నా కేసులు కానీ ఊళ్ళో ఏమైనా ఉన్నాయా? గతంలో కేసులు అయితే మా దృష్టికి అయితే ఇప్పటివరకు రాలేవు. ఆ కేసు ఒక్కటే పోక్రో కేసు అనేది ఒకటే మాకు తెలుసు, అది కూడా ఈ రోజే తెలుసు మాకు. ఇప్పటివరకు అది అయింది కూడా తెలియదు అయినది. పోలీసులు ఏమన్నా మాట్లాడారా సార్ మీతో? ఆ పోలీసులు మాట్లాడారు, అదే ఇక్కడ మటలు జరిగినాయి రండి అని అంటే మేము వచ్చాం. ఇక ఆ తర్వాత ఎట్లయింది ఏమైందని వాళ్ళు కూడా చెప్పలేరు. వాళ్ళు కూడా ఎంక్వైరీ ఇక్కడ చనిపోయాడు, నేను కూడా చనిపోతున్నాను వాళ్ళ ఆయన చెప్పిండట. వాళ్ళ నాయన కూడా మా కొడుకు చనిపోతున్నాడు సార్ అంటే చెప్పి వాళ్ళు పోలీసులకు చెప్పారు. పోలీసులు మేము అందరం కూడా ఇట్లా వీళ్ళంతా గాలిచ్చినాం, దొరకలేదు. మరి ఆయన పారిపోయిండా ఎక్కడన్నా, ఇక్కడ ఇంకెక్కడన్నా పోయి మటర్ చేసి ఇక్కడ చెరువు దగ్గర అమ్మాయిని చంపేసి ఇక పారిపోయాడు. ఇక్కడ పోయిన అనేది కూడా కార్స్ అవి కూడా వచ్చినాయి, డాగ్స్ అవి కూడా అక్కడ మోడల్ స్కూల్, తెలంగాణ స్కూల్ మోడల్ స్కూల్ అని ఉంటుంది, అక్కడ వరకు పోయి మళ్ళీ వాపస్ వచ్చినాయి. ఆ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు అదంతా కూడా సీసీ ఫుటేజ్ కూడా అన్ని చెక్ చేసినాము, ఏదేంట్లో కూడా కనబడతలేదు. సాయంత్రం నిన్న 4 గంటలకు వచ్చిండట. పిల్లలు ఇక్కడ అదే చెర్ల క్రికెట్ ఆడతారు, 4 గంటలకు వాళ్ళ కొడుకులను ఎక్కించుకొని పోయినట్ట వాళ్ళ దగ్గరికి. వాళ్ళ జరసేపు ఉన్నాడంట. ఆ తర్వాత కొడుకులను ఇంటికాడ ఇచ్చిపెట్టి మళ్ళీ ఇక్కడ పోయిండో 6 గంటలకు మళ్ళీ కార్లో వచ్చినాడు, స్విఫ్ట్ కార్, రెడ్ కార్ అంట. అది మేము చూడలేము, అది నార్గుండ గ్రామ పంచాయతీ, ఇది ఆమ్రేటు. స్విఫ్ట్ కార్ ఎవరిదండి? అది ఎవరిదనేది ఇంకా దొరకలే, అది ఎవరిది స్విఫ్ట్ కార్ అనేది ఇంకా దొరకలేదు. దాని గురించి పోలీసు వాళ్ళు కారులోనే పోయాడంటారా మళ్ళీ? మాకు ఉండొచ్చు, అదే కారు మీద డౌట్ మాకు అంటే వచ్చిండు అన్నట్టుగా. స్కూటీ 4 గంటలప్పుడు తిరిగింది, కారు 6 గంటలకు వచ్చిందంట. సాయంత్రం కారులో వచ్చాడు, కారులో వచ్చి ఇదంతా చేసేసి తర్వాత ఇక ఎట్లా చేసిండో తెలియదు. ఇక అది కార్లు సాయంత్రం వచ్చిండే దింపరు. అది ఇప్పటికీ దొరకలేదండి, పోలీసులు చెప్పారేమన్నా ఇప్పటికీ ఇంకా వెతుకుతూనే ఉన్నామని చెప్పి. ఇప్పుడు కూడా మేము పిఎస్కి వచ్చినాం, ఆడికెళ్ళి వస్తున్నాము. ఆ పోలీసులు కూడా వెతుకుతూనే ఉన్నారు. అని 3-4 బృందాలు వెళ్ళినాయంట, ఆ పిల్లలకి ఎక్కడ కూడా ఆచుకు దొరకలేదని అన్నారు. సేమ్ ఇప్పటి వరకు కూడా అడిగినాం. మొత్తం ఈ దైవాలగూడ గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయింది సార్, అందరూ కూడా భయపడతా ఉన్నారు. ఇలాంటి ఒక సైకో ఉన్మాది మన ఊళ్ళో ఉన్నాడని చెప్పి అందరూ కూడా కొంత భయంతో ఉన్నారు. సర్పంచ్గా మీరేం చెప్తారు? చాలా భయం సార్. ఆ పిల్లాడు అందరితోటి కూడా మంచిగా ఉంటాడు, కానీ ఇంత సైకో అన్నట్టు ఈ విలేజ్ వాళ్ళకు తెలియదు, మాకు తెలియదు. ఇంత దారుణానికి కొడిగడతాడని మేము కూడా ఎప్పుడు ఊహించుకోలేము. ఇట్లాంటి దారుణానికి ఇంతమంది మర్డర్ చేస్తాడు, ఇది చేస్తాడు వీళ్ళు. ఇంకోటి కూడా ఆయన ఏంటంటే ఎవరితోటి కలిసినా కూడా నాకు కూడా ఏం అంటే నాకు కూడా పోతుంది రాజకుమార్ అంటే, కానీ ఇట్లా అనేది కూడా అనుకుంటే, కానీ ఇంత అనేది మాకు కూడా తెలియదు ఆయన గురించి. అంతకుముందు పోక్సో కేసు కదా, దాని గురించి ఏమైనా తెలుసా మీకు? దాని గురించి మాకేం తెలియదు సార్. ఆల్రెడీ 2 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడంట కదా? జైలుకు పోనాలేడంట సరేనా, బయట వచ్చిండట. జైలుకు పోలేడంట, కోర్టే బయటనే కోర్టుగానే బయటకు వచ్చిండని అంటున్నారు వాళ్ళు.
పోలీసు వాళ్ళు బెల్ ఇచ్చిరా, కోర్టు ఇచ్చిందా మాకు కానీ జైలుకు పోలేడంట. ఇప్పుడు మైనర్ బాలిక మీద కేసు అంటే అంత ఈజీగా రాడు కదా బయటికి. రాడు, మేము కూడా అదే ఆలోచిస్తున్నాం, లోపలికి పంపలేదు వాళ్ళు. మరి అది వీళ్ళు స్టేషన్ బెల్ ఇచ్చిరా, కోర్టు ఇచ్చిందా కానీ అది బెల్కు లోపలికి పోలేదు, జైలుకి అయితే పోలేడంట. అతన్ని బయటకు వదలటమే పెద్ద నేరం అయిపోయింది. ఇంతమంది 6 మందిని చంపేశాడు. ఆయన లోపల ఉంటే కూడా ఇంతమంది చంపేవాడు కాడేమో జైలుకు పోతే. 20 రోజుల్లో 25 రోజులు, నెల రోజులు అయిందంట బెల్ వచ్చిందని అంటున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు 20 నెల రోజుల్లో ఈ ఊళ్ళోనే తిరిగేవాడు కదా. ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే వాళ్ళ పొలం కూడా చెరువు పక్కనే అలా పొలం కాడ కూడా అప్పుడప్పుడు ట్రాక్టర్ నడిపించి మళ్ళీ ఇంటికి వస్తుండేనట ఈ విలేజ్ వాళ్ళు చెప్పి నేను అడిగితే అట్లా. ఓకే, ఇప్పుడు ఈ కుటుంబానికి ఏంటి సార్, ఎలా న్యాయం జరుగుద్ది అంటారు? ఒక సర్పంచ్గా ఏం చెప్తారు మీరు? ఇక కుటుంబానికి అంటే వాళ్ళ పిల్లల్ని చంపేసి వాళ్ళు చంపిండు. ఆ కుటుంబం ఇప్పుడు వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ కూడా స్టేషన్లోనే ఉన్నారు. వాళ్ళ అన్న ఉంటాడు భాస్కర్ అని, ఆయన కూడా ఇప్పటి వరకు లేడు, వాళ్ళు కూడా కనపట్టలేదు, కనపడతలేడు. ఆ భాస్కర్ అంటే ఆయన కూడా ఇప్పటివరకు రాలేడు. నేను ఫోన్ కూడా చేసినాము, భాస్కర్ ఇట్లా అంటే ఏంటంటే ఏం చేస్తామన్నా, వాడు ఇంతకు ముందే అది గేమ్స్ ఆడుతుండే అంట, బెట్టింగ్ గేమ్స్ ఆడి 1 కోటి రూపాయల్లో 80 లక్షల్లో లాస్ చేసిండంట. అది కూడా ఒక పొలం అమ్మి కట్టిరు. అట్లా అయ్యి వీళ్ళు పైసలు కట్టకపోతే, పొలం అమ్మకపోతే కూడా మందు తాగిండు ఆయన, పాయిజన్ తాగితే వీళ్ళే మళ్ళీ హాస్పిటల్ తీసుకొని మంచి తీసుకొచ్చి పొలం అమ్మి అవి బెట్టింగ్ పైసలు కట్టిరు అప్పులు చేసిన వాళ్ళకి. ఓకే, ఆ తర్వాత ఇదంతా జరిగింది. ఇక ఓకే, ఇప్పుడు వీడి ఫాదరు మాట్లాడారు మీరు? అతను మాట్లాడలేదు, ఫాదర్ మాతోటి మాట్లాడలేదు. పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పారు కదా. పొద్దున ఉన్నాడు అంటే ఇలా ఎంత లొల్లి అవుతున్నది కదా, షాబాలా ఇదంతా లొల్లి అవుతుంది కదా. ఇటుకెళ్ళి ఆ పోలీసు వాళ్ళు చేవల పంపించిరా, మొయినాబాద్ పంపించి షాద్నగర్ పంపించారు. మేము పోయినాం ఇప్పటిదాకా కూడా ఆడ లేరు, అడిగినాం కూడా షాబాద్ పిఎస్లో లేరు, ఇప్పుడు లేరు. ఇప్పుడు చిన్న అమ్మాయిని చంపేశాడు కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడండి? షాబాద్లో. షాబాలా ఎస్సీ హాస్టల్ పక్కన అర్జునవాడ. ఓకే, సో అక్కడ కూడా వాళ్ళ బంధువులు కూడా పెద్ద ఆందోళన చేస్తున్నట్టున్నారుగా వాళ్ళు కూడా. చాలా అన్ని విలేజ్లలో వచ్చారు, వాళ్ళ బంధువులు వచ్చారు. ఇప్పుడు షాబాలో కూడా వీళ్ళ ఇంటి పక్కన వీళ్ళ సొంత ఇల్లు ఉంటారు, రాజ్ కుమార్ వాళ్ళ దాడ. ఆ ఇంటి పక్కన అమ్మాయి అని అంటున్నారు ఆడ కూడా. అక్కడ షాబాద్లో వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి. ఇంటి పక్కన అమ్మాయి. ఓకే, వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంకా కూడా పొద్దున్న 7 గంటల నుంచి ఇప్పటి వరకు విరమించాలి. మేము కూడా ఇప్పటిదాకా ఆడిపోయి ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడు మీరు ఒక సర్పంచ్గా చెప్పారా పోలీసులకి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పారా? చెప్పినాం, వాడు దొరికితే ఏం చేస్తాం, వాడు దొరకాలి కదా, శివమై ఉన్నాడా కఠినంగా శిక్షిస్తాని చెప్పినాము. కాకపోతే వాడు దొరకాలి కదా మాకు అని అంటారు వాళ్ళు. ఇక్కడ సిపి కూడా ఇక్కడనే ఉన్నాడు, ఇంకా షాబాల్లోనే ఉన్నాడు. రాత్రి 3:30, 4 గంటలకు వచ్చిన సిపి ఇప్పుడు షాబాల్లోనే ఉన్నాడు. ఆయన కూడా ధర్నా చేస్తారు, అంతా లొల్లి అంటే చెప్పి బందోబస్తులో ఉన్నారు అంతా. సిపి కూడా స్టేషన్లోనే ఉన్నాడు, ఇంకా ఆయన కూడా పోలేడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్.